మరి పడుకో టైం భాగ్యాలు జరిగినాయని కొన్నారా అన్నాడు కొనరాల బాల పోసినన్నా అన్నను పోసినన్నా అన్నయ్య నిరపులి పాలు పోసినన్నా ఒలి కంట పోతున్నదా వరంబరదే గోదపడుతున్నదా వరంబరదే రాగాల ఓరలు శోధించుతున్నదా మన ఎల్లి వారికి నచ్చమా ఏడుతంటమా అన్నాడు కంటితో నేడితే మరి ఏళ్ళు వారికి నట్టు మొత్తాది నల్ల కంటితో నేడిపోయిన లావుడు మందికి నట్టు మొత్తాది అమ్మా నువ్వు బండి బండి అడిగిందా అలాగుని ఎప్పుడైతే ఆడకే మాయమ్మ మరి నేను ఏడిచినట్టుగైతే మన ఇంటికి జరుగుతుందా ఆడకమ్మ ఓ తల్లి ఆడకే చెల్లిలా నా కొడుకుని అది సకల సంతోషపడతానడా ఎవరెవరని బయలుదేరుతానరా బయలుదేరుతున్నారు హనుమకొండలోన రాజుగారి కూతురికి పెళ్లి ఇల్లరికి మల్లుడు వస్తాడు మా చిన్నరాజు వస్తాడు ఎందుకు పెద్దరికి మాయింది కదా ఇప్పుడు కాళ్ళలో మా నాన్న వచ్చాడు పెద్దరికి మెత్తాడా అలాగని కూడా కాళ్ళలో పేరు తెచ్చాడు ఇదిగో ఈ దాసి రోజులు ఉండడానికి కారణం వాడే అలాగని కూడా ఆ యొక్క బంధువులు బాపిరాజుని కూడా తీసుకొస్తున్నారు అప్పుడు మా నాన్న అలా తీసుకొచ్చారు అలాగే తీసుకొస్తున్నారు అప్పుడు చూడు అలాగే తీసుకొస్తున్నారు ఇల్లరికి మొదలు
గొప్ప కొడుకులు లేని వాళ్ళు గొప్ప కదా. ఇప్పుడు నాకు ఇద్దరు కూతుర్లో కొడుకు అన్నాడు. ఆడినేడు అనుకున్న గొల్లుడే కొడుకు. ఆడు చెప్పింది అయ్యనా ఇప్పుడు అడగలేదు. ఇల్లరికి మల్లుని చేస్తున్నారు. నా సంసారం కూడా ఉన్నారు. అప్పుడు సరదాలు సామంతులు కూడా గొప్ప అవుతున్నారు. మహానుభావులు అలా చూసినట్టుగైతే వరిసలు పందిల మీద కల్లాపులేస్తున్నా వాకిళ్ళు ఊరిస్తున్నాడా నచ్చిన మోగుదలా బాగా మోగుదలా నచ్చులు టంకిని మేళాలు కూడా బొమ్మకున్ను పందుములు బాబురాజు కూడా కళ్యాణం జరుపుతున్నారు. ఎక్కడ అదిగో దురుపు దురుపుడు కొట్ట బాగడపు ధర్మకొండ సగి ధర్మకొండ పిలుపుడు రియాముడు ఎలపు ఏయాముడు దశ పదుకున్నామడ దురుపు దురుపుడు కొట్ట బాగడపు ధర్మకొండలను కూడా కళ్యాణం జరుపుతున్నారు. ఓ బ్రహ్మ కళ్యాణం జరిగినప్పుడు అదూరు వారు చెంతానే అత్తనరా దేవతలే రాజాకు జతి మానవేదో ఆ సరుగుడు తోటలో అన్నా కళ్యాణం పాపమ్మకును బాబురాజుకి కళ్యాణం జరిగింది. సంతోషము. పెద్ద పెద్ద పెట్టలల్లా ఎందుకు రాజుగారి కల్లుడు వచ్చాడు. అప్పుడు కూడా అలాగే కళ్యాణం జరిగింది. కళ్యాణం జరిగి ఏది తెల్లారితే వరరాజు బయలుదేరాలి. ఎక్కడికి బయలుదేరా అప్పుడు బంగారాన్ని పడిగా సులువు బంగారం అప్పుడు ఎవరికి కావాలా సులువు నా పెళ్లికి 18,000 2 లక్షలు బంగారాన్ని పడిగా చేస్తున్నాడు. మహానుభావులు కూడా ఓ బ్రహ్మ అయ్యా నాకెవడం చాలా నాలాంటి అల్లుడు దొరికితే ఇది వస్తాయి గౌరవం వస్తాయి కూతురు పక్కలు వస్తాయి ఎల్లారు కావడం మందు కొట్టుకొని బయలుదేరుతున్నాడు. అమ్మా ఆ ఒట్టేడి నందాపురం మీదగా బయలుదేరతా